రవికాంత్ మీరు చెప్పండి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 10 ఏళ్లలో కూడా స్వర్ణయుగంగా ఉంది అంటే దేశంలోనే నెంబర్ 1 గా ఉంది తెలంగాణ వ్యవసాయంలో కానీ ఇప్పుడు రైతులంతా ఏం ఆలోచిస్తున్నారనంటే మన ఇంటి వరకే మన వరకే పంట పండించుకుంటే చాలు అన్న పరిస్థితికి వచ్చారు రైతులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా లాంటి ప్రాంతాల్లో రైతులంతా కూడా వలస వెళ్ళే పరిస్థితి ఉండేది. ఒక పంట వేయాల్సి వచ్చినప్పుడు మా బంధువులు ఎవరున్నారో నా పంట పెట్టుబడి కోసం ఎవరిస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తే పంట పెట్టుబడి ఇస్తారా ఇవ్వరా. కొన్నిసార్లు రైతులు అవమానపడి కూడా బంధువుల ఇళ్ళకు వెళ్ళి పెట్టుబడి కోసం వెళ్ళే పరిస్థితి ఉండేది. ఆ పంట పెట్టుబడి తీసుకొచ్చి పంట వేస్తే పంటలు పండకపోయేది. ముఖ్యంగా బోర్లు వేస్తే ఆ బోర్లు పడతాయా పడయా నమ్మకం లేదు. పడితే అవి కొద్ది రోజుల్లో మళ్ళీ ఎండిపోయే పరిస్థితి ఉండేది. ఒకవేళ పడకుంటే ఆ పైసలన్నీ కూడా గోదావరిలో పోసిన చందంగా మారేది. తలాపున గోదావరి పారిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చుక్క నీటి బొట్టు కూడా వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా సాగునీటి విషయంలో ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిగా ముందు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత రైతులకు సంబంధించి నాణ్యమైనటువంటి 24 గంటల విద్యుత్ తెలంగాణ రాష్ట్రం రాకముందు అంశాలను మనం గమనించినట్టయితే పెద్ద పెద్ద అక్షరాలతో ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చేది. ఈరోజు మీకు కరెంట్ ఉంటుంది, ఈ గ్రామానికి ఈరోజు కరెంట్ ఉండదు, ఇన్ని గంటల కరెంట్ ఉండదు, మండల కేంద్రానికి అయితే ఇన్ని గంటల కరెంట్ ఉండదు, జిల్లా కేంద్రానికి అయితే ఇన్ని గంటల కరెంట్ ఉండదు అన్నటువంటి ప్రధానంగా పైనటువంటి పత్రికల్లో వచ్చేది. రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు రాదో అన్నటువంటి దీన స్థితిలో ఎప్పుడు చూసినా వ్యవసాయ పొలం దగ్గరే ఉండి ఆ కరెంట్ రాగానే కాసేపు ఆ స్టార్టర్ వేసి ఆ వచ్చే నీళ్ళతో మడి తడుపుకునే పరిస్థితి ఉండేది. అది ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ఎక్కువ అనుకున్న పావు గంట అర్ధ గంట వచ్చినప్పటికీ ఆ మడి తడుపుకున్నాననే ఆలోచన రైతుకు ఉండేది. మళ్ళీ కరెంటు పోతే ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండకపోయేది. మళ్ళీ అదే వ్యవసాయ బావి దగ్గర ఉండాల్సిన పరిస్థితి. అర్ధరాత్రులు కరెంట్ వస్తుందంటే మళ్ళీ రైతులంతా కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది. ఆ సమయంలో తేళ్లు కుడతాయా పాములు కుడతాయా అన్నటువంటి దీనమైనటువంటి స్థితి. అంటే ఒక వ్యవసాయానికి వెళ్ళే రైతు ఒక బార్డర్లో సోల్జర్లా వెళ్ళేవాడు. తమ ప్రాణాలు ఉంటాయా ఆ పూటకే పుట్టుకున పోతాయన్నటువంటి దీనమైనటువంటి స్థితిలో ఆ రోజు ఏదైతే వ్యవసాయ పొలానికి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తామన్నటువంటి తిరిగి వచ్చే పరిస్థితి ఆనాటి తెలంగాణ ఏర్పడక ముందు ఉండేది. తేళ్లు గడిచి ప్రాములు గడిచి అనేక మంది రైతులు వాళ్ళ చనిపోయిన పరిస్థితులు ఉండేది. ముఖ్యంగా వ్యవసాయ పొలాల దగ్గర ఆ కరెంటు సరిగా రాక ఆ స్టార్టర్లు ముట్టుకొని విద్యుత్ ఆఘాతంతో చనిపోయిన రైతులు అనేక మంది. ఇలాంటి బాధలను తప్పించడానికి ఉదయం పూట నాణ్యమైనటువంటి విద్యుత్ అందించిన పరిస్థితుల్లో ఆ పరిస్థితులను ఈ పరిస్థితులను వాళ్ళ అన్నదాతలంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ కాంగ్రెస్ పరిస్థితులను కాంగ్రెస్ తీరునంతా కూడా ఎండగడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.